హలో గైస్, ఈరోజు మనమైతే రాహుల్ కళాకర్ వాళ్ళ గోదాంకి అయితే వచ్చేసాం అనమాట. మీకు లొకేషన్ అర్థం కావట్లేదు. సో నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ C822 దగ్గర మీకు ఈ గోదాం అయితే కనిపిస్తుంది. రోడ్ పైకే కనిపిస్తుంది అనమాట. సో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చెక్ చేయండి. సో లోపల మనకైతే చాలా డిఫరెంట్ వెరైటీస్ గణేషులు అయితే వచ్చేసినాయి అనమాట. సో బయట 2 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, లోపల కూడా చూసాం. సో లోపలికి రండి. గోదాం లోపలికి ఎంటర్ కాగానే స్టార్టింగ్ అయితే ముంబై గణేషులు అయితే పెట్టారు అనమాట, పెద్ద పెద్దవి. అండ్ ఇటు సైడ్ కొత్త మోడల్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ మీరు ఈ మోడల్స్ వచ్చేసి లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు. సో లాస్ట్ వీడియోలో చూసినా కూడా నేను మీకు మళ్ళీ ఇంకొకసారి ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చూపించాను అనమాట. ఇది గోదాం అనమాట. సో ఇటు సైడ్ అయితే మనకి 6 feet వరకు అయితే ఇటు సైడ్ తయారు చేస్తున్నారు. సో మీకు అవి కనిపిస్తున్నాయి కదా, అవి అక్కడ కనిపిస్తున్నాయి కదా. సో అవి 4-5 feet గణేషుల డైల్ అనమాట. 4-5 feet ఏవైతే ఉన్నాయో ఇటు సైడ్ తయారు చేస్తున్నారో, పెద్దవి ఏవైతే ఉన్నాయో బ్యాక్ సైడ్ తయారు చేస్తున్నారో అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ గణేశుడు వచ్చేసి అనమాట. సో గోదాంలోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ మనకి ఈ గణేశుడు అయితే కనిపిస్తుంది అనమాట. ఈ గణేశుడు మీరు ఇన్ డీటెయిల్గా చూసుకుంటే కింద గరుడ పక్షి మహారాజు టైప్ ఉంది అనమాట. సో గరుడ పక్షిది అండ్ పాముతో చుట్టుకొని ఉంది. తర్వాత పైన గణేశుడు, పైన పాములు ఉన్నాయి. సో ఇది గణేశుడు అనమాట. ఈ హైట్ వచ్చేసి ఓవరాల్ 10 to 11 feet అయితే ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ దాని పక్కన ఇంకొక గణేశుడు. ఈ గణేశుని హైట్ వచ్చేసి 12 to 13 feet ఉంటాయి. 12 to 13 feet హైట్ ఉంటుంది. అండ్ గణేశుడు చూడడానికి మాత్రం చాలా మంచిగా ఉంది. ఇంకా గణేశుడు చాలా బల్క్ కూడా ఉంది. ఇటు సైడ్ శివుడు, ఈ గణేశునికి అటు సైడ్ ఇటు సైడ్ ఇంద్రుడు అండ్ శివుడు వచ్చారనమాట. కింద చూసుకుంటే ఎలిఫెంట్ ఇంకా నంది, శివుని వాహము, ఇంద్రుడిని, ఎలిఫెంట్ 2 కలిపి ఉన్నాయి అనమాట ఈ గణేశునిలో కూడా. సో గణేశుడు చూడండి 12 to 13 feet గణేశుడు అయితే ఉందన్నమాట. కలరింగ్ కాలేదు, కలరింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చూపిస్తాను. ఈ గణేశుడు డైలోనే ఉంది, ఇది ఇంకా తీయలేదు. అండ్ ఎవరికైతే చిన్న గణేశులు కావాలనుకుంటున్నారో సో మీకైతే ఇక్కడ డిఫరెంట్ మోడల్ ఒక దగుడు సెట్ మోడల్ అయితే గణేశులు రెడీ అయిపోయినాయి అనమాట. 6 feet ఉన్నాయి. ఇంకా కలరింగ్ అయితే ఏది అవ్వలేదు. బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, స్క్రీన్ పైన కూడా నెంబర్ స్క్రోల్ అయిపోతుంటుంది, కాంటాక్ట్ అయిపోండి. ఈ పీసెస్ అయితే చాలానే ఉన్నాయి. వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, చిన్న గణేశుల్లో, పెద్ద గణేశుల్లో. అండ్ చిన్న గణేశుల్లో అక్కడ ఇంకొకటి రీసెంట్గా వచ్చిన మోడల్ అయితే ఒకటి ఉంది, కృష్ణుని టైపు. సో ఈ గణేశుని చూడండి 4 feet ఉంటుంది గణేశుడు. అండ్ ఇంకా పికాక్ అయితే టోటల్గా కంప్లీట్ అవ్వలేదు అనమాట. సో గణేశుడు చూస్తున్నారు కదా ఎట్లుందో. ఇది ఓవరాల్ గణేశుడు అనమాట. కలరింగ్ అయిన తర్వాత మనం ఇంకొక వీడియో షూట్ చేద్దాం. చిన్న గణేశుని పీసెస్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, అది కూడా షూట్ చేద్దాం. అండ్ ఇటు సైడ్ ఈ రోల్ వచ్చేసి ఈ మోడల్స్ అనమాట. కింద గరుడ పక్షివి ఇవన్నీ ఇక్కడ నుంచి అటు లాస్ట్ వరకు ఇవే గణేశులు ఉన్నాయి. మధ్యలో ఒకటి కృష్ణుని గణేశుడు ఉంది, ఆ మధ్యలో ఒక 2-3 కృష్ణుని ఉన్నాయి అనమాట. సో ఇది చూడండి మొత్తం ఫుల్ కంప్లీట్ సెటప్ ఉందన్నమాట. కృష్ణుడు, రాధ, నంది అండ్ వెనకాల చెట్టు, అక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఫుల్ ఫ్రేమ్ ఉందన్నమాట. అంటే టోటల్ ఓవరాల్ మొత్తం ఉందన్నమాట కృష్ణుని సెట్. ఈ గణేశుడు మీకు బ్యాక్ సైడ్ ఉంది, అది నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి అన్నీ అవే గరుడ పక్షి గణేశులు. ఇటు సైడ్ వచ్చేసి కృష్ణుని పెద్దవి. నెక్స్ట్ పక్కన ముంబై గణేశులు ఉన్నాయన్నమాట. ముంబై అంటే మహారాజా టైప్ అయితే చేసినారు. సో ఆ గణేశుని చూపిస్తా చూడండి. ఇది ముంబై మహారాజా టైప్ గణేశులు అయితే చేసినారు అనమాట. సో ఈ హైట్ వచ్చేసి 14-15 feet హైట్ అయితే ఉందన్నమాట. ఇంకా మనకేం కంప్లీట్ అవ్వలేదు. కింద చూస్తున్నారు కదా, స్టేజ్ ఒకటి కంప్లీట్ అయింది, బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ కూడా అవ్వలేదు. కలరింగ్ అయిన తర్వాత మనం మళ్ళీ విజిట్ చేసి కలరింగ్ వీడియో కూడా తీసాం. అండ్ ఈ ముంబై గణేశుడు అయిపోయిన తర్వాత ఆపోజిట్లోనే ఇంకొక గణేశుడు ఉందన్నమాట. ఈ గణేశుడు మోడల్ వచ్చేసి అష్టగణపతి టైప్ అయితే చేసినారు. సో టోటల్గా అయితే చిన్నవి 8 విగ్రహాలు అయితే తయారు చేసినారు అనమాట. సో చూస్తారు కదా, ఇక్కడ సైడ్ 2, అక్కడ సైడ్ 2. అండ్ గణేశునివి చెవులో కూడా 2 ఉన్నాయి, పైన కూడా 2 గణేశులు ఉన్నాయి. 2 గణేశులు మధ్యలో శివలింగం అయితే ఉందన్నమాట. సో అష్టగణపతి అయితే ఇదైతే ఇయర్ కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ గణేశుడు కూడా. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే మొత్తం ఇవే అష్టగణపతులు ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, మీకు ఇక్కడ క్లియర్గా కనిపించకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నీట్గా చూపిస్తాను, అది కూడా చూడండి.
సో ఈ ఇయర్ అయితే రాహుల్ కళాకార్ వాళ్ళు అయితే చాలా మోడల్స్ అయితే తయారు చేస్తున్నారు, దగ్గర దగ్గర 50+ మోడల్స్ అయితే తయారు చేస్తున్నారు. అండ్ గణేష్ల క్వాంటిటీ కూడా చాలా తయారు చేస్తున్నారు అనమాట. సో ఎవరెవరికి కావాలో విజిట్ అయిపోండి, కాంటాక్ట్ చేయండి, అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, డిస్ప్లే పైన కూడా స్క్రోల్ అవుతున్నాయి. అండ్ ఈ గణేశుడు అక్కడ సైడ్ ఉంది కదా, చెప్పిన కదా ఇందాక, ఇంద్రుడు శివుడు కలిపి ఉన్నారు అని చెప్పిన కదా. సో ఆ గణేశుడు అనమాట. ఇటు సైడ్ చూసుకుంటే ఎలిఫెంట్ కనిపిస్తుంది, అండ్ ఇటు సైడ్ చూసుకుంటే నంది కనిపిస్తుంది. ఇది ఒక యూనిక్ మోడల్ అనమాట. గణేశుని హైట్ కూడా అప్రాక్స్ 13 ఫీట్స్ అని చెప్పిన కదా. అండ్ నెక్స్ట్ ముంబైది అష్టగణపతి అవి అయిపోయిన తర్వాత ఇంకొకటి మహారాజా టైప్ అనమాట. ఇది మళ్ళీ ఇంకొక డిఫరెంట్ కొత్త మోడల్. ఇటు సైడ్ అటు సైడ్ లాయన్స్ అయితే కనిపిస్తుంది కదా, అటు సైడ్ లాయన్స్ కలరింగ్ అయిపోయిన తర్వాత గణేశులు ఇంకా చాలా మంచిగా కనిపిస్తాయి అనమాట. సో ఇది టోటల్గా మహారాజా టైప్ అనమాట. ఇన్ డీటెయిల్ కావాలంటే చెక్ చేసుకోండి. సో అటు సైడ్ ఇటు సైడ్ లాయన్స్ ఆ మహారాజా టైప్ అనమాట. సో ఇవి కలరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లుక్ మారిపోతుంది టోటల్గా. అండ్ ఇవి చెప్పిన కదా ముంబై గణేశులు, ఇంకా ఫ్రేమ్స్ కలరింగ్స్ అయితే ఏం యాడ్ కాలేదు, చాలా బల్క్ ఉన్నాయి ఈ ముంబై గణేశులు అయితే. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ముంబైవి ఉన్నాయి అనమాట. అండ్ ఇటు సైడ్ చెప్పిన కదా మహారాజావి, ఆ మహారాజా టైప్లో ఇంకొకటి సింపుల్ అనమాట. సో దీనికి ఈ గణేశునికి తేడా ఏంటంటే, సో ఇటు సైడ్ లాయన్స్ అయితే వచ్చినాయి మహారాజాకి, ఇటు సైడ్ లాయన్స్ ఏం రాలేవు అనమాట, జస్ట్ సింపుల్గా అనమాట. మహారాజా టైప్ సేమ్ హైట్ అనమాట, రెండు అప్రాక్స్ 9-10 ఫీట్స్, రెండు హైట్ సేమ్. సో ఈ గణేశుడు అక్కడ వరకు అయితే సేమ్. అండ్ దాని తర్వాత అటు సైడ్ ఇంకొక డిఫరెంట్ ఉంది, సేమ్ మహారాజా టైపే, కాకపోతే డిఫరెంట్గా తయారు చేసినారు. కూడా స్టార్టింగ్లో చూపించినాను కదా. సో అటు సైడ్ ఇటు సైడ్ లాయన్స్ ఉండి మహారాజా టైప్ అని చెప్పిన కదా, అదే గణేశుడు అనమాట. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ ఇంకొంచెం హైట్ అయిపోయింది అనమాట, కొంచెం డిఫరెంట్గా చేసినారు ఫ్రేమ్. సో ఫ్రేమ్తో హైట్ వచ్చేసి 13 ఫీట్స్ దాకా అయితే అవుతుంది అనమాట. ఈ గణేశుడు మీకు విత్ ఫ్రేమ్ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది, వితౌట్ ఫ్రేమ్ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది. సో ఇవైతే ఇప్పటివరకు అయితే మహారాజావి ఇవి. అండ్ నెక్స్ట్ దీని పక్కన నార్మల్ మనకి సింపుల్ గణేశుడు అయితే తయారు చేసినారు ఒకటి. ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్ అనమాట. ఈ గణేశుని అయితే సింపుల్ గణేశుని ఏం లేదు. సో జస్ట్ సింపుల్గా తయారు చేసినారు, కూర్చొని ఉన్న గణేశుడు. బ్యాక్గ్రౌండ్ ఒక సూర్యుని టైప్ ఫ్రేమ్ ఒకటి ఇచ్చేసినారు. అండ్ పైన చూసుకుంటే మీకు శివుడిని ఫ్రేమ్స్ ఇచ్చినారు అనమాట గణేశుని పైన. సో సింపుల్గా నీట్గా ఉందన్నమాట. అప్రాక్స్ 10 ఫీట్స్ ఉండొచ్చు, 9 to 10 ఫీట్స్ ఉండొచ్చు ఈ గణేశుడు. గోదాంలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ ఈ గోదాంలో ఉన్న మోడల్స్ అయితే ఇవి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం. సో గోదాంలోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ ఈ గణేశుడు, లెఫ్ట్ సైడ్ అయోధ్య సెటప్తో అయితే గణేశుడు ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం రండి. కలరేషన్ అయితే లాస్ట్ ఇయర్ ఐడియల్ అనమాట. సో ఫెస్టివల్ వెళ్ళి వచ్చేసింది కదా. అండ్ ఇటు సైడ్ ఇంకొక డిఫరెంట్ మోడల్ ఏంటంటే అయోధ్య సెటప్తో ఉందన్నమాట మొత్తం. సో మీరు ఈ గణేశుని ఇన్ డీటెయిల్గా చూస్తే బ్యాక్ సైడ్లో మొత్తం ఫుల్ అయోధ్య సెటప్, కంప్లీట్గా అయోధ్య సెటప్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ గణేశుని పక్కన రాముడు అయితే ఉన్నాడు, రాముడు అయోధ్య సెటప్ అయితే ఉంది. ఈ గణేశుడు హైట్ వచ్చేసి అప్రాక్స్ 12 to 13-14 ఫీట్స్ వరకు ఉండొచ్చు. కలరింగ్ అయితే ఏ గణేశునికి కాలేదన్నమాట గోదాంలో. కలరింగ్ అయిన తర్వాత మనం మళ్ళీ విజిట్ చేద్దామని చెప్పిన కదా. సో ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు అయితే అన్ని అయోధ్య సెటప్ గణేశులే ఉన్నాయి అనమాట. అండ్ ఆపోజిట్ ఇంకొక ఫ్రెష్ మోడల్ కూడా ఉంది, ఇంకొక డిఫరెంట్ మోడల్ అనమాట ఇది. ఈ గణేశుడు చూస్తున్నారు కదా, అటు సైడ్ ఇటు సైడ్ దేవతలు ఉన్నారు, పికాక్ టైప్ ఇచ్చినారు. అండ్ పైన అటు ఇటు శివుడు పార్వతి ఇచ్చేసినారు ఫ్రేమ్కి. సో ఇది ఓవరాల్ గణేశుడు అనమాట. ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్, ఇక్కడ నుంచి అక్కడ వరకు అనమాట. అండ్ నెక్స్ట్ ఇదే గోదాంలో ఇంకొకటి 6 ఫీట్స్ గణేశుడు అయితే ఒకటి ఉందన్నమాట. ఇవి ఎవరికైతే చిన్న గణేశుడు కావాలనుకున్నారో వాళ్ళకైతే 6 ఫీట్స్ గణేశుడు ఇది అయితే సరిపోతుంది అనమాట. 6 ఫీట్స్లో బొజ్జ గణపతి అంటారు. సో దీని బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్, ఈ గణేశునికి ఫ్రేమ్ ఏం లేదనమాట, జస్ట్ సింపుల్గా అట్లా కూర్చొని ఉన్నాడు చూడండి. సో సైడ్కి దేవతలు, ఎలిఫెంట్లు, లాయన్లు అట్లాంటివి ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఉన్నాడు గణేశుడు. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం అవే గణేశుడు అనమాట, చిన్నవి. అండ్ గోదాం బ్యాక్ సైడ్ ఇంకా గణేశులు ఉన్నాయి. సో గోదాం బ్యాక్ సైడ్ వెళ్దాం మనం.